గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టలక్ష్మి స్వాగతం అంటూ మీ ఇంటిలోనికి ఆ అదృష్ట అష్టలక్ష్మి దేవతలను ఆహ్వానించటానికి వాస్తుశాస్త్ర రీత్యా మనం తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైనటువంటి నియమానుసార విశేషాంశాలు అవగాహన చేసుకున్నట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు. గ్రహణ సమయం వచ్చిందనుకుందాం. గ్రహణం పట్టినప్పుడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ పూజ చేసేటువంటి చిన్ని చిన్ని విగ్రహాలను తప్పనిసరిగా మీరు చింతపండుతో చక్కగా శుభ్రపరచాలి. గ్రహణానంతరం మీ పూజా మందిరాన్ని పూర్తిగా శుభ్రపరచి చక్కగా మరలా ఆయా స్థానాల్లో ఆయా విగ్రహాలను ఏర్పాటు చేసి చక్కగా పూజకు ఉపక్రమించుకునే విధి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. పండగలు పబ్బాలు వంటి కార్యక్రమాల సందర్భరీత్యా కూడా మీరు మీ ఇంటి పూజ సామాగ్రినంతా కూడా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతినిత్యం కూడా మీ పూజా గదిలో చక్కటి సహృత్ వాతావరణం, భక్తి భావన స్ఫూర్తితో కూడినటువంటి వాతావరణం వచ్చే రీతిగా అమర్చుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. పడమర దిక్కులో భోజనశాల, మెట్లు, ధాన్యాగారం, శౌచాలయం కట్టుకోవచ్చు. పూజ గదిలో నిద్రించాల్సి వస్తే పూజ ఉన్న చోట పరదా ఒకటి తప్పనిసరిగా వేయాలి. ఇంటి ప్రవేశ ద్వారం ఎదురుగా దేవాలయములు, స్తంభములు, గోతులు ఉండటం శుభకరం కాదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్వపు రోజుల్లో ఊరగాయలను వేరే గదిలో ఉంచేవాళ్ళు. అంటే జాడీలలో దాచేటువంటి ఊరగాయలు వంట ఇంట్లో కాకుండా వేరే గదిలో ఉంచటం చాలా శుభం. మీరు వంట గదిలోనే గనక ఉంచినట్లయితే ఇంటి ఇల్లాలకు తలనొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాయవ్య కోణంలో అతిథి గది, అవివాహిత కన్యల శయనాగారం, లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, మెట్లు, ధాన్యాగారం, శౌచాలయం నిర్మించుకోవచ్చు. ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా పూజ గది యొక్క ఏర్పాటు మాత్రం తగదు. నివాస సంబంధమైన భూమిలో బేస్మెంట్ నిర్మించకూడదు. చక్కటి వంటిళ్ళు పద్ధతులు పాటించే గృహంలో సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటాయనే విషయాన్ని గుర్తెరగండి. ఉత్తర దిశలో బావి, తోట, పూజా గృహం, లివింగ్ రూమ్ నిర్మించుకోవచ్చు. పూజ గది భవనానికి అడుగు భాగాన గ్రౌండ్ ఫ్లోర్ ఉండాల్సి వస్తే ఈశాన్యంలోనే ఏర్పాటు చేయాలి సుమా. బేస్మెంట్ నిర్మించాలనుకుంటే ఉత్తరం, తూర్పున బ్రహ్మస్థానాన్ని తప్పించి నిర్మాణం చేయాలి. పూజ గదిలో దేవతల పటాలు, ప్రతిమలు, విరిగినవి, పగిలినవి ఏమైనా ఉంటే వాటిని శుభ సమయం చూసి ఎక్కడైనా పారే నీటిలో వదిలివేయాలి. పనిచేయని గడియారం, నిరుపయోగమైన విద్యుత్ పరికరాలు, పగిలిన సామాన్లు మాత్రం మీ ఇంట్లో ఉంచకండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అద్దం పగిలిందిలే, సొగభాగమేలే, ఉండనీలే అని చెప్పేసి అదే అద్దంలో మీరు చూసుకుంటూ ఉన్నారనుకోండి, రోజు మీ ఇంటికి లక్ష్మీదేవి రావటం ఆలస్యం చేస్తుంది. బావి, బోరింగు, భూమి లోపల వాటర్ ట్యాంక్ నిర్మాణం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశల్లో వాస్తు పురుషుని అతికర్మ స్థానాలను వదిలివేయాలి అనే విషయం గుర్తిరగాలి. నివాస స్థానాలు, ఫ్యాక్టరీల కార్యాలయాల్లో పూజా స్థలం మాత్రం ఈశాన్యంలోనే ఉండాలి సుమా. భవనంలో ప్రతి అంతస్తు పైకప్పు 12 అడుగుల ఎత్తు ఉండి తీరాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాస్తు శాస్త్రంలో 10 అడుగుల కన్నా తక్కువ మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని గుర్తెరగండి. వాస్తుపరంగా గృహంతో పాటు పూజా గదికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం అసలు సిసలైన వాస్తు రహస్యం. ఇంట్లోని బరువైన సామాను నైరుతి కోణం, దక్షిణ పడమర దిశల్లో మీరు పెట్టుకోవచ్చు. తేలిక సామాన్లు మాత్రం తూర్పు, ఈశాన్య దిశల్లో ఉంచవచ్చు. మీ ఇంట్లో నైరుతి దిక్కులో గనక గది ఉన్నట్లయితే అద్దెకు ఇవ్వకండి. అతిథులకు కూడా ఆ గది పనికిరాదు. తూర్పు లేదా దక్షిణ దిశగా తల ఉంచి నిద్రించటం మంచిది.
కొంతమంది తూర్పు వైపు తల ఉంచి నిద్రించాలన్నది పాటిస్తారు. అత్తవారింట్లో దక్షిణ దిశకు, పరదేశంలో పడమరకి తల ఉంచి నిద్రించాలి. అతిథుల గృహాలలో పడమరకి తల ఉంచి నిద్రించాలి. ఇంటి పూజా గృహంలో పెద్ద పెద్ద దేవతామూర్తులు ఉంచకండి. మీరు ఇంటిలో భోజనం చేసేటప్పుడు మాత్రం తూర్పునకు ఉత్తరానికి ముఖాన్ని ఉంచి కూర్చొని భోజనం చేయండి. అదృష్టలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మెట్ల కింద పూజాగృహం, శౌచాలయం, వంటగది మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని మరలా గుర్తెరగండి.